ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆదోని పట్టణంలో అరటి పండ్లు, సపోటా పండ్లు, మామిడి పండ్లు వ్యాపారం చేస్తున్నటువంటి యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. నిజంగా అరటి పండ్లలోన, సపోటా పండ్లలోన, మామిడి పండ్లలోన రసాయనిక మందులు కలిపి ప్రజల ప్రాణాలకి హరించే విధంగా పండ్లు వ్యాపారం చేస్తా ఉన్నారు. ఒక రోజుకి ఆదోని పట్టణంలో అరటి పండ్లు 10 టన్నులు, సపోటా వచ్చి 8 టన్నులు, మామిడి పండ్లు వచ్చి 10 టన్నులు అమ్ముతా ఉన్నారు. ఆ టన్నులు గోడన్లోన రసాయనిక మందులు కలిపి ఉదయం లేస్తేనే వీధి వ్యాపారస్తులకు హోల్సేల్ ధరలకు వేసి వీధి వ్యాపారస్తులు కూడా పట్టణ ప్రజానికానికి అమ్మి వాటిని తిన్నటువంటి ప్రజలు చాలా అనారోగ్యాలు బాధపడుతూ ఉన్నారు. ఇదివరకే మా కామెడీ గురించి చెప్పారు, ఒక అరటి పండు అనేది చిన్నపిల్లల హాస్పిటల్ కాటి నుంచి వయోవృద్ధుల వరకు భోజనం తర్వాత అరటి పండ్లు ఇస్తా ఉన్నారు. పండ్లకు చాలా విలువ ఉంది. ఒక మెడిసిన్ తో కానిది కూడా పండ్లలో ఉంది. అలాంటి పండ్లలోనే కల్తీ పండ్లు ఇవ్వడం వలన వాళ్ళకి ఏ వైద్యం చేసినా సరిపోవడం లేదు. ఈ తక్షణమే ఆదంలో ఉన్నటువంటి బడా వ్యాపారస్తులు మంది ప్రాణాలతో, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి డబ్బులే సంపాదన, డబ్బులే ధ్యేయంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ వ్యాపారస్తుల పైన, ఆ గోడన్ల పైన సీజ్ చేసి ఆ వ్యాపారస్తుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని అవసరమైతే వారి పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోతే తక్షణమే సబ్ కలెక్టర్ గారు అయితేనేమి, సబ్ కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ గారు అయితేనేమి కూడా కలెక్టర్ గారు కార్యాలయాన్ని కూడా ముట్టడించేదాన్ని కూడా సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి మంచిగా వచ్చినటువంటి పార్టీ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎస్ సుదర్శన్, సిపిఐ పట్టణ కార్యదర్శి, ఆదోని.